Dear JS friends and parents, welcome back to my channel VNIT Nagpur, Visvesvaraya National Institute of Technology Nagpur number 1. మరి ఇది టాప్ 10లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మంచి మంచి ఎన్ఐటి మనకి హైదరాబాద్ స్టూడెంట్స్కి, అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ లొకేషన్ వైజ్ చాలా దగ్గరగా ఉంటుంది. గుర్తుపెట్టుకుని దీని కట్ ఆఫ్, దీనిలో మనకి సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, జేఈ సెషన్ 1 జనవరిలో మరి జనవరిలో జరిగిన, ఏప్రిల్లో జరిగిన ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో కూడా చూద్దాం. ఒకసారి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మనకి ప్రతి ఒక్కరికి కూడా జోసా కౌన్సిలింగ్ జూన్ 2వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కట్ ఆఫ్ను కొద్దిగా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ పెంచుకోండి. మరి ఎక్కడ ఏ ఎన్ఐటీలో ఎన్ని మార్క్స్ రావాలో, మరి కేటగిరీ వైజ్గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ స్టూడెంట్స్కి మరి ఏ విధంగా ఉండాలో ఒకసారి చూసేద్దాము. మరి స్టూడెంట్స్ కట్ ఆఫ్లో భాగంగా మన తిరుచి ఎన్ఐటి తిరుచి కూడా చూసాం, మన వీడియోలో ఉంది, మన ఛానల్లో ఉంది, చూసుకోండి ఒకసారి. మరి ఎన్ఐటి సూరత్కల్ చూసాం, 3వది వరంగల్ చూసాం, 4 రూర్కెల, 5 అలహాబాద్ చూసాం, 6 క్యాలికట్ చూసాం, 7 జైపూర్ చూసాం, 8వది నాగ్పూర్. ఈ నాగపూర్ యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. మరి నాగపూర్ కట్ ఆఫ్ విషయానికి వస్తే విశ్వేశ్వరయ్య నేషనల్ ఎన్ఐటి నాగపూర్ మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయమ్మా. దీని కట్ ఆఫ్ విషయానికి వస్తే ఇక్కడ ఓసీ జనరల్ పిల్లలకి 99.58, 200 మార్క్స్ వచ్చిన మీకు హ్యాపీగా 50 క్వశ్చన్స్ చేయండి అమ్మా. 200 మరి 200 మార్కులు వచ్చేస్తాయి. 50 క్వశ్చన్స్ చేస్తే మీకు డెఫినెట్గా మరి ఇక్కడ ఎన్ఐటి నాగపూర్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. మరి నాగపూర్లో ఈసీఈ రావాలంటే 191 మార్క్స్ రావాలి, త్రిబుల్ 179 మార్క్స్, మెకానికల్ ఇంజనీరింగ్ 168, కెమికల్ ఇంజనీరింగ్ 158, సివిల్ ఇంజనీరింగ్ 151, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ 146, మైనింగ్ ఇంజనీరింగ్ 144. ఇక్కడ రేంజ్ 144 మధ్యలో 201 రేంజ్లో మీకు జనవరిలో కానీ ఏప్రిల్లో కానీ సెషన్లో మార్క్స్ వస్తే ఈ విల్ బీ ప్లేస్డ్ ఇన్ జనరల్ స్టూడెంట్స్ విశ్వేశ్వరయ్య నాగపూర్లో ప్లేస్ అయ్యే సీటు వచ్చే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కు సంబంధించిన సిఎస్సి రావాలంటే ఇక్కడ 190 మార్క్స్ రావాలమ్మా. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 182 మార్క్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 178, మెకానికల్ ఇంజనీరింగ్ 169, కెమికల్ ఇంజనీరింగ్ 166 రావాలి, సివిల్ ఇంజనీరింగ్ 151, మెటలర్జికల్ 146, మైనింగ్ 137. మరి ఇక్కడ సీట్ రావాలంటే 137 నుంచి 190 మార్క్స్ వస్తే మీరే కింగ్. ఇక్కడ యూ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ఎన్ఐటి నాగ్పూర్లో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి సీటు వచ్చే అవకాశం ఉంది. మరి స్టూడెంట్స్ కొంతమంది సార్ మరి గర్ల్ స్టూడెంట్స్కి ఎంత రావాలని ఒక పేరెంట్స్ అడుగుతున్నారు. జస్ట్ ఏంటంటే గర్ల్ స్టూడెంట్స్కి మరి జనరల్ అయితే మీరు ఒక 20 మార్క్స్ మైనస్ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే -15 మార్కులు మైనస్ చేసుకోండి. ఇక్కడ సపోజ్ 190 వరకు ఒక 15 మార్క్స్ మైనస్ చేసుకుంటే మీకు ఒక 5/8 7 175 మార్క్స్ వస్తే మీకు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ సిఎస్సి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. మరి అదేవిధంగా దీనిలో జనరల్ స్టూడెంట్స్ అయితే ఇంకా తక్కువ వచ్చిన 200కి 180 మార్క్స్, జనరల్ స్టూడెంట్స్కి 180 మార్క్స్ రావాలమ్మా. 180 మార్క్స్ అమ్మాయిలకు వస్తే మీకు హ్యాపీగా ఇక్కడ సీటు వచ్చి జస్ట్ ఫార్ములా ఎస్సీ ఎస్టీ అయితే ఒక 10 మార్కులు తక్కువ వేసుకుంటే సరిపోతుంది, -10 మార్క్స్ అయితే. ఇక ఓబీసీ ఎన్సీఎల్లో మీకు సిఎస్సి రావాలంటే ఒకటి 182 మార్క్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 178, త్రిబుల్ 168, మెకానికల్ ఇంజనీరింగ్ 158, కెమికల్ ఇంజనీరింగ్ 156, సివిల్ ఇంజనీరింగ్ 146, మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ 142, మైనింగ్ 139. ఇక్కడ సీట్ రావాలంటే 139 to 182 వస్తే మీరే కింగు. ఈ విల్ బి ప్లేస్డ్ ఇన్ ఓబీసీ స్టూడెంట్స్ ఎన్ఐటి నాగ్పూర్లో సీటు వస్తుంది. ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే మీకు సిఎస్సి రావాలంటే 135 మార్క్స్ వస్తే మీరే కింగ్ అమ్మ. మరి ఈసీ స్టూడెంట్స్ 127 మార్క్స్ రావాలి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 126, మెకానికల్ ఇంజనీరింగ్ 106, కెమికల్ ఇంజనీరింగ్ 99, సివిల్ ఇంజనీరింగ్ 98, మరి మెటలర్జికల్ ఇంజనీరింగ్ 97, మైనింగ్ ఇంజనీరింగ్ 93. ఇక్కడ సీట్ రావాలంటే 93 to 135 మార్క్స్ వస్తే ఈ విల్ బి ప్లేస్ అని. ఇక్కడ దీనికి మీరు ఒక 10 మార్క్స్, అమ్మాయిలకైతే 135,
10 అంటే 125 మార్క్స్ వస్తే మీకు సిఎస్సి సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్ విశ్వేశ్వరయ్య నాగపూర్లో సీట్ రావాలంటే మీకు 139 మార్క్స్ రావాలి. ఇక్కడ కూడా 90. వీళ్ళు ఎస్సీ ఎస్టీ వీళ్ళకి కూడా మంచి మార్క్స్ రావాలమ్మా. జస్ట్ క్వాలిఫై అయితే కూడా మీరు టాప్ ఎన్ఐటీలో కానీ సీట్ రావాలంటే మంచి మార్క్స్ వస్తే మీకు వచ్చేస్తుంది. మరి ఈసీఈ 126 మార్క్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 102 మార్క్స్, అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ 94 మార్క్స్, మెకానికల్ ఇంజనీరింగ్ 90, కెమికల్ ఇంజనీరింగ్ 86, మెటలర్జికల్ 83, మైనింగ్ 81. మొత్తము మీకు 81 to 139 మార్క్స్ వస్తే యూ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ఎన్ఐటి నాగపూర్లో మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ఐడియా కోసం మనము ఈ వీడియో చేస్తున్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్స్ని, పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం కోసం వీడియో చేస్తున్నాం. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.